respected our principal sir, chief guest Professor Kanji Aile sir garu, vice principal Renka madam, and Sharath sir, Sudarshan sir, Natoti, all the students, టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ మహనీయుల జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మహనీయుల జయంతి జరుపుకున్న మన ప్రిన్సిపల్ గారు సహకారంతో మన విద్యార్థులు అందరి సహకారంతో మహనీయుల జయంతి జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అయితే ఈ మహనీయుల జయంతి అన్నది ఒక మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, బాబు జగజీవన్ రామ్ గారు కావచ్చు. ఆనాడు మొట్టమొదటిలో ఉన్న భారత్ పరిస్థితులు వేరు. స్వాతంత్రం రాకముందుకు రాజులేలే రాజ్యాలు, సామ్రాజ్యవాద దేశాల్లో ఒక రాజ్యాంగము, అమెరికా వంటి మహా దేశాల్లో ఒక రాజ్యాంగము, స్వేచ్ఛ ఉండి సమానత్వం లేని దేశాలు కొన్ని, సమానత్వం ఉండి స్వేచ్ఛ లేని దేశాలు కొన్ని, రష్యన్ రాజ్యాంగం వేరు, భారత రాజ్యాంగం వేరు. కానీ ఆ రోజు రాజులు రాజ్యాలు ఏలే సమయంలో భారత్లో పూర్తి యొక్క స్వేచ్ఛా సమానత్వాలు లేవు. ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడ్డవి, కూలదోయబడ్డవి. అంటే యుద్ధంలో పోవలసిందే, మరణించవలసిందే, ఏ తల్లిదండ్రులు కానీ గర్భశోకం పెట్టవలసిందే, ఒకే కొడుకు కానీ ఒకే కుమారుడు ఉన్న సైన్యంలో పనిచేయవలసిందే, చనిపోవలసిందే. అంటే ఆనాడు ఉన్న యొక్క స్వేచ్ఛా హక్కులు లేవు. అంటే ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడ్డవి, కూలదోయబడ్డవి. రాజులేలే రాజ్యాంగాలు వేరు. అందుకే రాజహింసా పెరగబట్టే పేదొల్ల రక్తమంతా ఏరులయ్యి పారబట్టే రాజహింసా పెరగబట్టే పేదొల్ల రక్తమంతా ఏరులయ్యి పారబట్టే అంటే ఏరులయ్యి పారే రోజులవి, రాజ్యహింస పెరిగే రోజులు. స్త్రీ విద్య లేదు. స్త్రీకి అంటే సావిత్రిబాయి పూలే మొట్టమొదటిగా స్కూల్ను స్థాపించి స్త్రీ విద్యను ప్రసాదించడం జరిగింది. అందుకే ఈ రాజ్యాంగం యొక్క హక్కులు అంటే ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ గారు ఆనాడు ఈ హక్కులు స్వేచ్ఛ ఉండి సమానత్వం ఉన్న దేశాలు కొన్ని, సమానత్వం ఉండి స్వేచ్ఛ లేని ఈ రెండూ కలిపి రాసిన మహనీయుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. స్వేచ్ఛ సమానత్వం రెండు కలిపి ప్రపంచ దేశాల్లో అతిపెద్ద రాజ్యాంగం రాసిన ఘనత శ్రీ భీమారావు అంబేద్కర్ గారిది. అంటే ఆనాడు కులాలతో కుచితాలు, మతాలతో మరణహోమం జరిగే రోజులు. ఆ రోజుల్లో జ్యోతిరావు గారు పూలే గారు ఆ రోజుల్లో చూసినప్పుడు కులాలతో కుచితాలు, మతాలతో మరణహోమం జరిగే రోజులవి. సావిత్రిబాయి పూలే రోజుల్లో స్త్రీ విద్య లేకపోవడంతో సతీ సహగమనము అలాంటి యొక్క అంటే వివాహాలు లేకపోవడము, స్త్రీ విద్య లేకపోవడమే కారణం. దాన్ని పరిశీలించిన ఎన్నో కష్టాలు నష్టాలు సవిచూచి మొత్తం భారత్లోనే మొట్టమొదటిగా అంటే రాజహింస పెరిగే రోజులవి గృహహింస పెరిగే రోజులవి స్త్రీకి విద్య లేని రోజులవి, స్వేచ్ఛ సమానత్వం లేని రోజులవి. అంటే స్వేచ్ఛా సమానత్వం కానీ గృహహింస కానీ పెరిగే రోజుల్లో సతీ సావిత్రిబాయి మొట్టమొదటిగా స్త్రీ విద్యను మొట్టమొదటిగా చేసి మొట్టమొదటి పూణే మహారాష్ట్రలోని స్కూల్ను స్థాపించడం వల్ల మహిళా స్కూల్ను స్థాపించి ఈనాడు అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె యొక్క గౌరవార్థము పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం పేరు పెట్టడం జరిగింది. అంటే ఆమె సేవలు ఎంత అదిగా ఉన్నాయో చూడండి. ఆ తర్వాత ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జగజీవన్ రామ్ గారు, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లేని గల్లీ లేదు, ఆయన పేరు పెట్టని గల్లీ లేదు, ఆయన పేరు పెట్టని విశ్వవిద్యాలయం లేదు. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అని అనేకమైన రాజ్యాంగం అంటే ఏ విధంగా రాసింది. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు, ఉద్యమాలకు పాటలేసి పోరుబాటకు రాగమయ్యి. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు, ఉద్యమాలకు పాటలేసి పోరుబాటకు రాగమయ్యి. మా గుండెలల్లో నిలిచిపోతారా మీరు సుక్కలయ్యి వెలిగి వస్తారా. చక్కనైన తెలివితోటి హక్కులెన్నో వెలికి తీసి పువ్వులల్లో మంచి మల్లె పువ్వునివయ్యా జ్యోతిరావు పూలేనివయ్యో, విశ్వానికి తేజస్సునివయ్యో జ్యోతిరావు పూలేనివయ్యో. మేడం సారీ ఫర్ ఇంటర్వ్యూ. మేడం గారు మెలిషా మేడం గారు వేదిక మీకు రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అంటే ఆనాడు భారత స్వాతంత్ర సమరంలో
మహనీయుల యొక్క ఆలోచనల మేరకే స్త్రీ అన్నది స్త్రీ పోరాటం అన్నది వీర ఝాన్సీ కావచ్చు, రాణి రుద్రమ్మే కావచ్చు, సమ్మక్క సారక్క ఒక చాగలి ఐలమ్మ యొక్క వీరనారీల యొక్క భారత్ తెలంగాణ యొక్క వీరనారీల యొక్క స్ఫూర్తితోనే ప్రపంచ దేశాలను చాటి చెప్పిన మహావీరనారీలు వీళ్ళు. ఆ తర్వాత ఆజాద్ అంటే భారత రాజ్యాంగంలో స్వేచ్ఛా హక్కులు కాలరాయబడ్డవి, కూలదోయబడ్డవి, పరడి రక్తం కాలువల ఈ పారసాగింది. అలాంటి వాటి గురించి మహనీయుల యొక్క ఈ రాజ్యాంగ హక్కుల గురించి పోరాటమే చేయడం జరిగింది. భారత్ స్వాతంత్రం యొక్క పోరాటం చేయడం జరిగింది. భారత స్వాతంత్రంలో ఆజాద్, అల్లూరి ఆజాద్, భగత్ సింగ్, నేతాజీ వంటి మహనీయులు ఈ దేశం ఈ రాజ్యం మన దేశమని ప్రతి మనిషిని తొడలు కొట్టి శృంఖలాలు పగులగొట్టి ఓ స్వతంత్ర వీరులు స్వరాజ్య బాణులు అందుకోండి మా పూజలు అందుకోండి. అలాంటి మహనీయుల యొక్క స్వాతంత్ర సమరయోధులైన వారి యొక్క సేవలు ఇలా త్యాగాలే మనము స్వేచ్ఛా సమానత్వాన్ని అనుభవిస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ గారు కావచ్చు, జగజీవన్ రామ్ గారు కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, ఒక తెలంగాణ పోరాటంలో సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ భూమిమాదని బతుకుమాదని తెలుగు బిడ్డను నడుము కట్టి పోరునందు సైన్యమును తరిమి కెదిమినట్టి ఒక వీరనారి అయిన చాకలి ఐలమ్మ గారికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వము సాగరంగా ఇలా మన ప్రొఫెసర్ కంచె ఐలేసార్ గారి యొక్క సలహా మేరకి ప్రభుత్వం ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఒరుగల్లుకు పొరుగు జ్యోతివే నా చాకలి ఐలమ్మ ఉద్యమాలకు ఊటా చెరువు అయిన ఒరుగల్లుకు పొరుగు జ్యోతివే నా చాకలి ఐలమ్మ. అంటే మహనీయుల యొక్క టైం ఎక్కువగా లేదు కాబట్టి దయచేసి ఎక్కువగా నేను సమయం తీసుకుంటే గెస్ట్ని చాలా మంది గౌరవ మన ప్రిన్సిపల్ గారు రాజశేఖర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదం. ఎందుకంటే అడుగున మనకు సహాయ సహకారాలు మహనీయుల జయంతికి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతూ ఇలాంటి పరిస్థితులలో కూడా పిలిచి మొత్తం చేయించిన ధన్యవాదం చెప్తున్నాను విద్యార్థి ఆర్గనైజేషన్లో కూడా. తర్వాత ప్రొఫెసర్ కంచె ఐలేసార్ గారు మనకు ప్రతిసారి పిలువగానే లాస్ట్ ఇయర్ సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, తర్వాత దీనికి సార్ పౌరుషాల గడ్డ వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామంలో గూడూరు పల్లె నిన్ను మురిసి ముద్దాడిందో బిడ్డ నిన్ను పౌరుషాల గడ్డ వరంగల్ జిల్లా నిన్ను మురిసి ముద్దాడిందో. అంటే కంచె ఐలయ్య గారు మొట్టమొదటగా ఈ ప్రొఫెసర్ ఇక్కడ ఉన్నంతకాలం సేవలు అందిస్తూ ఆ తర్వాత బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల గురించి పోరాటం చేసి ఎన్నో కష్ట నష్టాలు ఓడుస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ప్రజల ప్రాణమే తన ప్రాణంగా ఉద్యమ హక్కుల గురించి పోరాటం చేసిన మహనీయుడు శ్రీ కంచె ఐలయ్య గారు. పౌర హక్కుల సంఘం నుండి మొదలు పెడితే మొట్టమొదటిగా రాష్ట్రపతి తోటి అవార్డు తీసుకున్న హక్కుల గురించి బడుగు బలహీన దళిత హక్కుల గురించి పోరాటం చేసిన మహానేతకు ఉద్యమాభివందనాలతో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.